హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మళ్ళీ ఒక వెరైటీతో వచ్చాను. ఏంటిదంటే నేను చూపించేది దైవడ. దైవడ ఎప్పుడవుతుంది అంటే మా తాండూలో రంజాన్కు బక్రీకి రంజాన్కో దైవడ పెట్టేది. నేను ఆ దైవడ నాకు ఎట్లా చేయాలని వాళ్ళకి అనుకున్నాను. ముస్లిమ్స్ వాళ్ళకు ఇట్లా చేయాలని చెప్పారు. ఇప్పుడు అది చూపించే దైవడ నేను చూపిస్తాను. దైవడ ఎలా చేస్తారు ఈరోజు ఆ దైవడ చూపిస్తాను. మీరు కూడా నేర్చుకోండి, ఆనందపడండి. చాలా బాగుంటుంది దైవడ. తింటే కూడా నాకు ఇష్టము దైవడ అంటే, అందుకనే ఈరోజు చేయాలి అనుకున్నా చేస్తున్నాను. కాస్త అవి చూసి కామెంట్స్ పెట్టండి. అబ్బా ఎవరు చూస్తలేరు, ఎవరు పెడతలేరు. జర చూడండి భవానీ వంటలు కూడా బాగున్నాయా బాగలేదా, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్స్ పెట్టండి. ఎలా అయినాయో, మీకు కుదిరినాయా కుదరలేదో, నేను చాలా బాగా చెప్పినానా చెప్పలేదో చెప్పండి నాకు, సరేనా? తయారు చేసే విధానం చూపిస్తాను. ఇది ఇడ్లీ పిండి, దోశ పిండి. ఇడ్లీ పిండి కాదు. మనకు దోశ పిండి మీకు ఎందుకు చూపించలేదంటే, మీరు దోశ పిండి చేసుకుంటారు కదా, అందుకనే ఇంకా మామూలుగా దోశ పిండి ఇట్లా చేయాలి. ఇక పొంగనాలు కూడా చేసుకుంటారు కదా, పొంగనాలు చేయాలి. అంటే దైవడ అంటే ఐడియా తెలియని వాళ్ళకు నేను చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు సరే అనుకోండి, తెలియని వాళ్ళకు మాత్రం చూపిస్తున్నాను. 2-3 పిల్లలు అడిగిండ్రు నాకు, అక్క దైవడ అంటే ఎట్లా చేస్తారు, ఒకసారి నీ వీడియో తీస్తావు కదా పెట్టు అన్నారు. అందుకని చూపిస్తున్నాను. ఇప్పుడు గుంత పొంగనాలు తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు పొంగనాలు చేసుకోవాలి. సిమ్ములో పెట్టుకుందాం. చాలా బాగా అవుతుందండి దైవడ. మీరు కూడా చేసుకొని సాయంత్రం పూట, నేను రోజు సాయంత్రం మా పిల్లలకు స్కూల్కి వెళ్ళి రాగానే అప్పుడు చేసేదాన్ని. నేను అప్పుడు చిన్న ఉన్నప్పుడు దైవడ, కచోరీ, పకోడీ ఇట్లా ఐటమ్స్ చేసి పెట్టేదాన్ని. స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్ లాగా తినేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేవారు మా పిల్లలు. అప్పుడు అట్లాగా ఉంటే, ఇప్పుడు ఏమి చేసినా బయట, ఏ మమ్మీ బయట తిన్నాం, ఏ మమ్మీ మేము బయట తినేసినాం, ఏ మమ్మీ మేము బయటనే తింటున్నాం అంటారు. ఇక ఏం చెప్పాలి, నాకు కూడా వంట తప్పిపోయింది. చాలా రిస్క్ ఏం లేదు చేయడము. ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ బయట ఫుడ్ మంచి కాదు అన్నట్ల పిల్లలకు గొడవబడి మళ్ళీ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టిన. బయట మాత్రం తినకండి అని ఇట్లనే వేసుకోవాలని వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా సిమ్ములోనే అవుతుంది. ఇంకా మొత్తం తయారు చేసే విధానం నేను చూపిస్తాను. సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి మూత తీద్దాం. ఇది అయిపోయినాయి కదా, స్టవ్ కట్ చేసుకుందాం. స్టవ్ కట్ చేసిన ఇప్పుడు ఇది తీసేసుకుందాం ఒకటి. ఇది మొత్తం పెరుగు, దీంతో ఇట్లా చిలుక్కోవాలి. ఇట్లా మొత్తం చేసుకున్నాక దీంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా సన్నం తరుక్కోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. ఇట్లా చూసిండ్రా, పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నా, ఈ కారం ఉన్నాయని ఇంత సన్నం చేసుకోవాలి. ఈ దైవడ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసి తయారు చేసి తిని చూసి, ఎక్కడ పెడుతున్నావురా మాకే నాకు పెట్టు. ఇక చూడండి, ఇక దైవడ ఇది గుంత పొంగనాలు మీరు వేసుకుంటారు కదా, అదే ఇది. ఇట్లనే వేసుకోవాలి. వేసుకొని ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇవి కూడా దీంట్లో వేయాలి ఇట్లా మొత్తం అని. ఇది చాలా పలుసగా ఉండాలి పెరుగు అనేది. పెరుగు ఇట్లా సల్ల చేసుకోవాలి. మనం సల్ల ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకున్నాలి. అన్నీ ఇట్లా వేసుకొని
ఇయ్యరు పెట్టు. మామ జాలి చూపిస్తాడే మామ. ఇప్పటిదాకా ఏం చేసినావురా? ఇట్లా కలుపుకోవాలి. ఇంతేనండి, ఒక 10 నిమిషాలలో అయిపోతుంది ఇది. ఇక ఉప్పు నేను పింక్ సాల్ట్ వాడతాను, ఎక్కువ పడ్డదే కొంచెం తీసుకుంటాను. ఇట్లా తీసుకోవాలి. ఇది చేసి తిని చూడండి, ఎంత బాగా అవుతుంది. దైవడ అంత బాగా అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా ఒక సగం స్పూన్ వేస్తున్నా కారము. ఇట్లా మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇంతేనండి దైవడ చేసుకున్నాడు. ఇక దీనిపైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను వేయను, కొత్తిమీర నాకు ఇష్టం ఉండదు, అందుకే వేయను. మీరు కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఈ నానినాక చాలా బాగా అవుతాయి రుచిగా. ఇప్పుడు ఇట్లా పైకి లేచినాయి కదా, నానిన తర్వాత మంచిగా అవుతాయి. ఇప్పుడు పొద్దున్న టిఫిన్ లాగా చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకొని పొద్దున్న టిఫిన్ చేసుకోవాలి. సాయంత్రం తినాలి అనుకుంటే పొద్దుగాల చేసుకొని సాయంత్రం తినాలి. మేము రాత్రికి తింటాము, అందుకే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇంతే, ఇంతకు మించి ఎక్కువ ఏమీ లేదు. ఇక ఈ 10 నిమిషాలలో అయిపోతుంది ఇది చేసుకోవడము. ఇది ప్లెయిన్గా లేకున్నా కానీ నా ఫేస్ ప్లెయిన్గా లేకున్నా గుంత పొంగనాలు మనం ఎట్లా వేసుకుంటాము, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి దాంట్లో పిండిలో కలుపుకొని వేసుకుంటాం చూడు, అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇంకా అట్లా టేస్టు. నేను అట్లా టైం లేదని వేయలేను, ఇట్లా ప్లెయిన్గా వేసి చూపించినాను. అట్లా కూడా వెరైటీగా మంచిగా అనిపిస్తుంది. అట్లా వేసుకొని గుంత పొంగనాలు చేసి ఇట్లా దైవడ చేసుకోవచ్చు. దైవడ అంటే ఏంటిదో అనుకుంటారు, ఇంతేనండి దైవడ చేయడం ఇంతనే. ఇక మీరు చిక్కగా చేసుకోవాలి దైవడ అంటే ఇక పెరుగు అనేది కొంచెం చిక్కగా చేసుకోండి. నేను పలసగా చేసిన, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉన్నది. పులుపు లేని పెరుగు, సప్పటి పెరుగు ఉంటే చిక్కగా చేసుకోవచ్చు. ఇది పులుపు ఉన్నది కాబట్టి నేను పలసగా చేసినాను, పుల్లగా తినలేరు కదా, అందుకనే. బాయ్. ఇంతే వెరైటీ చేశాను. మళ్ళీ ఒక వెరైటీగా రేపు కలుగుదాం. చూడండి దైవడ ఇట్లా అయింది చూడండి. ఇక మొత్తం ఎంత మంచిగా వచ్చిందో. పట్రా వేస్తా పట్టు, ఇట్లా చూడు. ఇంకోటి ఇంకా లేదు, లాస్ట్ గ్రేవీ గ్రేవీ కొట్లాడి తింటారు ఇది చేస్తే మాత్రం. ఇంకోటి వేయమ్మా, అందుకే అట్లా చేస్తాం. అరే ఉన్నోళ్ళకి చూడాలి కదరా. నువ్వు చాలా బాగా చేస్తావు అమ్మా, అందుకనే తింటున్నాం మేము అందరం. అదంటే నాకు చాలా ఇష్టం అమ్మా. చూడండి దైవడ అంటే ఇట్లా అవుతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది అండి. ఇది గుంత పొంగనాలు చేసుకోవచ్చు, ఇట్లా చేసుకొని తినాలి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి, బాగానేయా లేదా చెప్పండి నాకు. మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు తెలిసేది. చెయ్యండి జర. బాయ్.